హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని డైరెక్ట్ దేవుని వాక్యానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేయాలి. ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవజనులు ఎలీషా గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. దేవుడు తన దాసుని బలంగా వాడుకొని, దేవుడు ఆయనకి ఎంత సమయం అయితే ఇచ్చారో, ఎందుకంటే మరలా వెళ్ళవలసింది, ఆ సమయంలో నాతో దేవుడు మాట్లాడినట్టు, మనతో దేవుడు మాట్లాడినట్టు ఎవరి హృదయాలు వాళ్ళు సిద్ధపరచుకోండి. దైవజనులు ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవాధిపతి, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల వేళలో మీ పాద సన్నిధించారు. మీ నామంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో ఆరాధనలో సమస్తలు ఉన్నారు తండ్రి. శ్రేష్టమైన సమయంలో మీరు ఉండండి. వాక్య స్వరూపంగా నాతో ఏమి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నారో మీరు మాట్లాడండి. ప్రతి వారికి వినగలిసేది గ్రహింపగల ఆత్మను ఆచరించే జీవితాలు దయచేయమని ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నిన్ను గురించి నీ స్వరాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడి కార్యం చేయమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, అందరూ బుక్స్, బైబుల్, పెన్ పట్టుకుని రెడీ ఉంటుంది. మరి సమయంలో దైవజనుడు ప్రసన్న కుమార్ గారు వచ్చి, మరి ఆయన సమయం ఇంకా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఎంతవరకు వంతులు అనుకుంటున్నారో అంత సమయాన్ని దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళవలసిందిగా కోరుతూ, చప్పట్లు కొడుతూ సేవకునికి ఈ సమయాన్ని స్థలంలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా సమయంలో దేవుని వైపు చూద్దాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్థుతించి మహిమపరచున ప్రభువు చూద్దాం. తండ్రి, నాతో మాట్లాడిన మనుషులు కాదు కానీ మహాపరిశుద్ధుడు, సర్వాధికారి, సృష్టిపతి అయిన దేవుడు మనతో మాట్లాడాలి. దేవుని మాట మనలో బ్రతికిస్తుంది, మన బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది, మన జీవితాలకు స్వస్థత కలిగిస్తుంది. అదేవాది దేవుని యొక్క రెండు చేతులు చాచి ప్రభు నాతో మాట్లాడని చిన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, అందరం చేద్దాం. నీవే మాట్లాడుమయ్యా. మరొకసారి నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటలే నా బాధలలో నెమ్మదినిచ్చే. నీ మాటలే నా బాధలలో నెమ్మదినిచ్చే. నీవు పలికితే నాకు మేలై. అందరూ చేతులు వైపు చాపుతారు. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో
ఎవరంటే మనందరం పుట్టాం, మనందరం ఈ జనరేషన్లో పుట్టాం, మన డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. కానీ మొట్టమొదటగా ఎవరిని పుట్టించాలనుకున్నాడంటే దేవుడు కయ్యను పుట్టించాలనుకున్నాడు. హల్లెలూయా. అంటే కోట్ల మంది మనుషుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల్లో ఒక్కరిని సెలెక్ట్ చేశాం. దేశంలో ప్రధానమంత్రి కావాలంటే 130 కోట్ల మంది కలిపి ఒక్కరిని సెలెక్ట్ చేశాం ప్రధానమంత్రి కావాలంటే. ప్రపంచ జనాంగాన్ని సృష్టించే సృష్టికర్త అయిన దేవుడు మొట్టమొదటగా నేను ఎవరిని పుట్టించాలనుకున్నాడంటే కయ్యను పుట్టించాలనుకున్నాడు. అంటే దేవుని దయ పొందినవాడు కయ్యను. మొట్టమొదటగా కయ్యనులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుడు కోరుకున్నవాడు అని చెప్పొచ్చు. కోట్ల మంది మనుషుల్లో ఒకరిని సెలెక్ట్ చేశాడు, ఆ ఒక్కడు కయ్యను అని మనం చెప్పాలి. దేవుడు కోరుకున్నవాడు కయ్యను. రెండోదిగా చూస్తే ఆదికాండము, అంటే నెగిటివ్ విషయాలు నేను చెప్పట్లేదండి, కయ్యను నెగిటివ్ విషయాలు అందరికీ తెలిసిందే. కయ్యను తమ్ముని చెప్పాడు, అర్పణ అర్పించలేదు, దుష్టుడి సంబంధి, ఇది అందరికీ తెలిసిందే. పాజిటివ్ విషయాలు చెప్తాను, కొన్ని చూద్దాం. అంటే కయ్యను ఫస్ట్ ప్లేస్ ఎలా ఉంది? సినిమాకి ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది అంటారు. కనుక ఫస్ట్ హాఫ్ మనం చూద్దాం, క్లైమాక్స్ మనం వెళ్ళిపోతుంది తొందరగానే. ఫస్ట్ హాఫ్ మనం ఫస్ట్ చూద్దాం. కయ్యను యొక్క ఫస్ట్ విధానం ఏదైతే ఉందో 4వ వచనం 2వ వచనం చూడండి. కయ్యను భూమిని సేద్యపరచువాడు. ఈ పని ఫస్ట్ ఎవరు చేశారండి? ఎవరికి అప్పగించారు ఈ పని? చెప్పట్లు కొట్టండి, అద్భుతంగా చెప్పారు సిస్టర్. సృష్టికర్త అయిన దేవాది దేవుడు భూమిని సేద్యపరిచే పని తన తండ్రి అయిన ఆదాముకి ఇచ్చాడు. కయ్యను అనుకున్నాడు, నా తండ్రి అయిన ఆదాముకి దేవుడు ఏ పని అయితే చేయమన్నాడు ఆ పని, దేవుడు చెప్పిన పని నేను చేస్తాను అని కయ్యను కూడా దేవునికి ఏది ఇష్టమైన పనో ఆ భూమిని సేద్యపరచడం అనే పని మరి కయ్యను కూడా చేస్తున్నాడంటే దేవునికి ఇష్టమైనది జరిగిస్తున్నాడు అని రెండోదిగా మనకు అర్థమవుతుంది. భూమిని సేద్యపరుస్తున్నాడంటే అది దేవునికి ఇష్టమైన పని, దేవునికి ఇష్టమైనది సేద్యపరచడం. అందుకే వ్యవసాయం కోసం ఒకసారి నేను వచ్చేటప్పుడు మీకు చెప్పాను, దేవునికి వ్యవసాయం ఆత్మ సంబంధమైన వ్యవసాయం ఉంది, లోక సంబంధమైన వ్యవసాయం ఉంది. కయ్యను దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ఇష్టాన్ని జరిగించేవాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. తండ్రి ఆదాము భూమిని సేద్యపరిచాడని తెలుసుకున్నాడు, తాను కూడా ఇది దేవునికి ఇష్టమైందేమో అని భూమిని సేద్యపరిచే పని చేస్తున్నాడు. ఇది రెండోదిగా కయ్యనులో దేవుని ఇష్టాన్ని జరిగించే స్థితి కనబడుతుంది. మూడోదిగా 4వ అధ్యాయం 3వ వచనం చూడండి, అక్కడ ఉంటాయండి విషయాలన్నీ చెప్తాను, 7 విషయాలు చెప్తాను, అక్కడే ఉన్నాయి, చదువున్నాను. కొంత యెహోవాకు దేవునికి అర్పణగా తెచ్చిన, అంటే కయ్యను తనకున్న దానిలో కొంత దేవునికి ఇవ్వాలి అన్న మనస్సు కలిగిన వాడిగా కనబడుతుంది. తనకున్న దానిలో కొంత ఎంత ఇచ్చాడు, ఎలా ఇచ్చాడని కాదు, కానీ మొత్తానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. రావగానే కొంతమంది రాకపోయేసరికి ఫాస్ట్ గా దెబ్బలాడుతున్నారు. మీరు లేటుగా వచ్చినా ముందు వచ్చినా మొత్తానికి రావటం అనేది వచ్చారు. మీరు వచ్చారు అంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరారంటే మీకు ఏ మనసు ఉంది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. నా దేవుని సన్నిధి ఉంది, వెళ్ళాలి అన్న మనస్సు ఉంది కనుకనే వచ్చారు. కయ్యను కూడా తనకున్నది దేవునికి ఇవ్వాలి, అంటే దేవునికి ఇవ్వటాన్ని ఏమంటారండి? కృతజ్ఞత. దీన్ని బట్టి కయ్యనులో మరొక లక్షణం కనబడుతుంది, కొద్దో గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి తత్వం కూడా కయ్యనులో ఉంది. ఇది 3వ సంగతి. 4వదిగా చూస్తే 4వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. ఇక్కడ చూడండి, కయ్యనుకు కోపం వచ్చిందంట, ముఖము
చిన్నపుచ్చుకొనగా. ఇది మనకి ఎక్కడ జరుగుతుంది చెప్పండి? సర్వసాధారణంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చాం. ఇద్దరు పిల్లలు కూడా పాప బాబు అనుకుంటే, లేదంటే ఇద్దరు పిల్లలు మొత్తాన్ని. తండ్రి అడిగాడు స్వీట్ ఇమ్మని. కుమారుడు ఇస్తున్నాడు, చిన్నోడు ఇస్తున్నాడు, పెద్దోడు ఇస్తున్నాడు. ఈ లోపు చిన్నోడు దగ్గర స్వీట్ తీసుకొని తింటున్నాడు తండ్రి. పెద్దోడు తిన్న గెలిపి మూల కూర్చున్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? డాడీ నాది ఫస్ట్ తీసుకోలేదు, నాది తీసుకోకుండా తమ్ముడు తీసుకున్నాడని వాడు అలగ్గానే. మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? వాడు దుష్టుడి సంబంధం అందామా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే కయీను మనస్తత్వం దేవుడు తనను లక్ష్య పెట్టలేదు అన్నది అక్కడ ఉంటుంది. అంటే దేవుని ఒక రకమైన, అదొక రకమైన ప్రేమ. కొంతమందికి ఉంటుంది కదా, ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంటుంది. పెట్టారంటే అంతా తినేయాలి, లేకపోతే ఫీల్ అయిపోతారు. ఎంత డ్రింక్ తీసుకొస్తారు మొత్తం తాగేయాలి, లేకపోతే ఫీల్ అయిపోతారు. అదేంటి? అది స్ట్రాటజీ ఉంటుంది, అదొక రకమైన ప్రేమ. చెప్పండి, రకరకాల ప్రేమలు ఉంటాయి. అప్పటికే మనం తినేసి వస్తాం ఎక్కడో, లేదంటే ఇంకేదో కడుపు నిండుగా ఉంటుంది, మొత్తం వీళ్ళు పెట్టేస్తారంట ప్లేట్ అంతా. ఒక్కటి దాకా మిగిల్చినా బాగోదు పాస్టర్ గారు అంటారు. మళ్ళీ వార్నింగ్ ఒకటి అక్కడ. నేను ఇంత తెలియనంటే ఒప్పుకోరు అసలు. అంటే కయ్యనిది ఒక రకమైన చిన్నపిల్లోడు తత్వం కనబడుతుంది అక్కడ. ఆ చిన్నపిల్లోడు తత్వం ముఖం మార్చుకొని కోపగించుకొని ఎవరి మీద? దేవుని మీద ఒక రకమైన ఆ ప్రేమను అక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా ఎందుకు అనుకోకూడదు మనం? అంత మాత్రం నేరం ఘోరం అక్కడ చేయలేదు. ఇంకా ఎప్పుడైతే ముఖం మార్చుకొని సైడ్కి వెళ్ళాడో ఆ తత్వం ఏంటంటే దేవుడు తనను లక్ష్య పెట్టాలి, దేవుడు తనను చూడాలి, దేవుడు తన ముందు పట్టించుకోవాలి. అదొక రకమైన ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఇక్కడ ఆరాధన చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తుతాం, దేవా నన్ను చూడు, నన్ను చూడు, నన్ను పట్టించుకో, నన్ను జరిగి. మనందరం ఎదురు చూస్తాం దేవుడి కోసం, అభిషేకం పొందాలని. అలా కయ్యేను దేవుడు ఎప్పుడైతే తన అభిషేకము లేక దేవుడు లక్ష్య పెట్టలేదన్న తత్వం అక్కడ ఆ యొక్క స్థితి కలిగిందో వెళ్ళి బాధపడుతున్నాడు. దేవుడు లక్ష్య పెట్టకపోతే కయ్యంలో వచ్చింది ఏంటి చెప్పండి? బాధ. లక్ష్య పెట్టలేదని చిన్నబుచ్చుకోవడం అంటే ముఖం చిన్నబుచ్చుకోవడం అంటే ఏంటి? బాధపడుతున్నాడు ఒక రకంగా. కోపగించుకోవడం, కోపంలో వచ్చేదే బాధ. అయితే ఆ తన దేవుడు తనను లక్ష్య పెట్టలేదన్న ఒక రకమైన బాధ అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అది 4వ సంగతి కయ్యిల్లో కనబడుతుంది. అంటే దేవుడు తను మెచ్చుకోవాలని లేక దేవుని మెప్పు పొందలేకపోయినన్న ఒక రకమైన స్థితి. ఇక 5వదిగా చూస్తే 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. నిజంగా కయ్యనే తప్పుగా ఉంటే దేవుడు ఎందుకు రావాలి అక్కడికి? చిన్నోడు మూల కూర్చుంటే తండ్రి ఏం చేస్తాడు? ఎందుకు నాన్న, ఎందుకు రా కోపం, నేనున్నాను కదా, బాధపడుతున్నానా, మొక్కలు ఎందుకు కల పెట్టుకున్నాం అని అడుగుతాడా లేదా ఒక తండ్రి? సేమ్ అలాగే అనిపిస్తుందా లేదా? ఇక్కడ చెప్పండి. ఎంతవరకు ఆలోచించుకో, పక్కన పెట్టండి. ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్, అవి పక్కన పెట్టండి. కయ్యిన్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాను నేను. కయ్యిన్ ఒక రకంగా ఏమని అక్కడ పిలుస్తున్నాడు అంటే దేవుడే వచ్చాడు అక్కడికి. ఆదాము రాలేదు, అవ్వ రాలేదు, లేకపోతే హేబేలు పోలేదని చెప్పి హేబేలు ఓదార్చడం లేదు. స్వయాన్న దేవుడే వచ్చి అంటున్నాడు, కయ్యను నీ కోపం మీద నాన్న, ఎందుకు కోపడుతున్నావు? ఏ ముఖం ఎలాగుంది, ముఖం ఎలా పెట్టుకున్నావు? మాట విన్నాను, మంచిగా ఉండు, సత్క్రియ ఏంటి, మంచిగా ఉండు నాన్న, నేను తలెత్తుకునేటట్టుగా నేను చేస్తాను, నేనున్నాను, నువ్వు తలదించుకోవడం ఏంటి, నేను తలెత్తుకునేటట్టుగా నేను చేస్తాను అని ఒక రకంగా దేవుడే వచ్చి కయ్యనికి ఉపదేశాన్ని చేస్తుంటే దైవ ఉపదేశాన్ని ఆలకిస్తున్నవాడుగా కనబడుతున్నాడు. 5వదిగా హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినగల చెవి ఎవరికి ఉంది? కయ్యనికి ఉంది. నీకు నాకు అన్ని స్వరాలు వినబడతాయి దేవుడి స్వరం తప్పించి. ఏమండి? కానీ ఇక్కడ కయ్యనికి ఏ స్వరం వినబడుతుంది? మనకంటే గొప్పడు కదా, దేవుడు మాట్లాడుతుంటే ఆలకిస్తున్నాడు. 6వదిగా కయ్యలో ఉన్న మరొక లక్షణం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం. హేబేలు కయ్యతో మాట్లాడుతున్నాడా? కయ్యేనే వెళ్ళి హేబేలుతో మాట్లాడుతున్నాడా?
ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని విన్నాడో, దేవుడు తనతో మాట్లాడాడు, కయీను తిన్నగెళ్ళి హేబేలుతో సమాధానంగా మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఒక రకంగా సమాధాన పడినట్టుగా ఉంది అక్కడ. ఎప్పుడైతే ఉపదేశం విన్నాడో, ఇక కయీను ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళి హేబేలుతో మాట్లాడుతున్నాడంటే సమాధానాన్ని కోరుకుంటున్న వాడిగా కనబడుతున్నాడు కయీను. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ అది నెగిటివ్, నేను ఇప్పుడు చెప్పను, అది చాలాసార్లు మనందరూ విన్నాం. దేవుని ఉపదేశాన్ని విని వాక్యాన్ని విన్న తర్వాత తిన్నగెళ్ళి హేబేలుతో మాట్లాడుతున్నాడంట. ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ దేవుని ఉపదేశాన్ని విన్న వెంటనే కయీను వెళ్ళి హేబేలుతో మాట్లాడుచుండెను, అనగా తన వారితో సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది. 6 లక్షణాలు చెప్పాను. 7వదిగా చూస్తే 4వ అధ్యాయం 13-14 చూడండి. ఎప్పుడైతే సంథింగ్ పొరపాటు జరిగింది, తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత దేవుని శిక్షకు గురయ్యాడు. ఆ దేవుని శిక్ష ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో, ఆ శిక్షను బట్టి కయీను పడుతున్న వేదన ఇక్కడ కనబడుతుంది. ఎంత వేదన పడుతున్నాడంటే నిజంగా కయీను కష్టాలు మామూలు కాదండి. అసలే ఆది తల్లిదండ్రులు, పుట్టినోళ్ళు ఇద్దరిలో ఒకరిని దేశజమ్మలుగా చేసేస్తున్నాడు దేవుడు. చదవండి ఆ వాక్యం బాగుంటుంది, ఒకసారి చదవండి. శిక్ష ఏముందో కయీను శిక్ష ఏంటో చూద్దాం. అది నీకు ఇక సారాన్ని ఇవ్వదు అంటే ఇప్పటికే అది అనుభవిస్తున్నాం మనం. నేల నీకు మంచి సారాన్ని ఇవ్వదు. జాంకాయ చూస్తే ఎంత కనబడుతుంది, నా చెయ్యి అంత అరచేయి అంత కనబడుతుంది. ఈరోజు జాంకాయ తింటే ఏముందమ్మా, అస్సలు టేస్ట్ లేదు. యాపిల్ చూడడానికి మంచి కలర్గా కనబడుతుంది, ఇంటికి తెచ్చుకొని కోసి చూస్తే చక్కగా ఉంటుంది. అంటే ఏమి లేదు చెప్పండి, సారం లేదు. కయీను పరిస్థితి ఎలాగైపోయిందంటే తింటమైతే తింటున్నాం కానీ ఒంటికి పట్టట్లేదు, ఆరోగ్యం లేని ఆహారం. అది మొట్టమొదటిగా కయీను తింటున్నాడు కానీ సారం లేని స్థితి. ఇంకేముంది, భూమి మీద దిగులు పడుతున్నాడు. ఒకటి దేశ దిమ్మరిగా. చూడండి, 4 గోడల మధ్య మనం ఉంటే మనకి ఏమనిపిస్తుందో తెలుసా అండి? ఒక రోజు ఉండి చూడండి మీరు, లేదా వారం రోజులు ఉండండి కంటిన్యూగా. 4 గోడలే ఉండాలి, ఎవరో కనబడకూడదు. ఎలా ఉంటుంది పరిస్థితి? పిచ్చెక్కిపోతాం. మనకి అందరూ 4 ఉండబట్టి కొంచెం హ్యాపీగా ఉంటుంది. మనకి కనబడదు, ఎలా కనబడదు, సువార్తం కనబడుతుంది, ఇటు కనబడగానే మా సీతారాం గారు కనబడదు, వీళ్ళందరూ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ చూడగానే మనకి చాలా నెమ్మదండి. నిజంగా చెప్పండి కూడా దేవుడు ఎంత నెమ్మది ఇస్తున్నాడు వీళ్ళందరినీ చూడబట్టి. మా ఎదురు చూడగానే నాకు చాలా ఆనందం. ఏమండి, వీళ్ళందరూ లేకపోయారు అనుకోండి, మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఊరంతా ఉందని నువ్వు ఒక్కదాన్ని దేశంలో వదిలేసాడు అనుకోండి, ఒక్కదాని అలా తిరుగుతున్నావు, దిక్కులేని దానిలో తిరుగుతున్నావు, పిచ్చెక్కిపోదండి. నిజంగా కయ్యను పడిన కష్టం మామూలు కాదు. దేశదిమ్మలు అంటే ఒక చోట ఉండలేడు. ఎక్కడుంటే ఇక్కడ బతకలేకపోతున్నాడు, మరొక చోటుకి వెళ్తే అక్కడ బతకలేకపోతున్నాడు, మరొక చోటుకి వెళ్తే అక్కడ బతకలేకపోతున్నాడు. వెలివేయబడ్డాడు. ఒక రకమైనటువంటి అక్కడ ఆ శిక్ష ఏంటంటే ఏమంటున్నాడు? నా దోష శిక్ష అంటే తన దోషం వలన వచ్చిన శిక్షను గుర్తించాడా లేదా? ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానంటే నేను చేసిన దోషం, నేను చేసిన పాపం అండి ఈ శిక్ష నా మీదకి వచ్చిందని. నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను తండ్రి అని కయ్యను కష్టం కనబడుతుంది అక్కడ. నా దోష శిక్ష నేను భరించలేనంతగా ఉంది. అక్కడ చదువు నన్ను ఇంకొక మంచి మాట అంటాడు, నన్ను వెళ్ళగొట్టావు. అదెంత బాధ చూడండి. కన్న తండ్రి వెళ్ళగొట్టేసాడు అనుకోండి, కుమారుడి పరిస్థితి ఏంటి? కయ్యని ఎంత ఫీలింగ్ ఉందో చూడండి, ఎలా ఫీలింగ్. నన్ను వెళ్ళగొట్టావు తండ్రి, నువ్వు దేవుడే తన తండ్రి, సృష్టికర్త, తను వెళ్ళగొడితే ఆ బాధ పెయిన్ ఎలా ఉందో చూడండి కయ్యింది. ఇంకా చదువు మళ్ళీ అదెందుకు మధ్యలోకి వచ్చింది?
దేవా నీ సన్నిధి కూడా నాకు లేదయ్యా, కనీసం నీ సన్నిధి ఉంటే ప్రార్థన చేసుకుంటాను కదా. మనం ఎంత గొప్పలు అండి, చక్కగా ప్రార్థన చేసేసుకుంటాం మనకి ఏదైనా బాధ ఉంటే. ఆయన ఎవరో మధ్య ఒక సేవకులు చెప్పారులేండి, ఆయనకి ఎక్కువ బాధ ఉందంట, ఇలా ప్రార్థన గుంపు అవుతుందంట. ప్రార్థన గుంపులో మనకి ఏంటంటే కొంచెం అందరూ పాటలు ఆరాధన అయ్యేటప్పుడు బాగా ఏడ్చి మొత్తం వెళ్ళిపోద్ది కదా, సౌండ్ వినపడుతుంది మనం ఏడిసిన. ఆ సౌండ్ నేను గట్టిగా ఏడ్చేసుకున్నాడు అండి, ఎందుకంటే అందరిలో కలిసిపోయింది ఆ సౌండ్. మనకి బాధ ఉంటే ఏం చేస్తాం? వ్యక్తపరుస్తాం. కయ్యేను నీ సన్నిధిలో కనీసం ఏడ్చుకొని ప్రార్థన చేసుకోవటానికి నీ సన్నిధి నుండి నన్ను వెలివేసేసావు. ఇప్పుడు నీ సన్నిధి కూడా నాకు లేదు. ఆ మధ్య లాక్డౌన్లో సన్నిధి కోల్పోతే బెంబేలెత్తిపోయాం కొంతమంది. ఏమైపోతాం? పరిస్థితి ఏంటి? ఆత్మీయత ఏంటి? నిజంగా మీరు ధన్యులండి. దేవుని సన్నిధి మనకి ఇస్తున్నాడు దేవుడు. అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం, నెమ్మది పొందుకుంటున్నాం. అసలు దేవుని సన్నిధి లేకపోతే పరిస్థితి ఏంటి? కయ్యేనికి దేవుని సన్నిధి లేకుండా పోయింది. అక్కడ అంటున్నాడు దేవుడితో, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను, నీ సన్నిధి కూడా నాకు లేదయ్యా అని బాధపడుతున్నాడు. నీ సన్నిధి ఉంటే కనీసం నేను ప్రార్థన చేసుకుంటాను, నీ యొద్దకు వచ్చే అవకాశం కూడా నాకు లేదు. ఆయన పడుతున్న శిక్ష, బాధ అలాంటిది. ఇంకేమంటున్నాడేమో, దిగులు పడుచు దేశ దిమ్మరునై, అంటే ఒకటి తన దోష శిక్షను గుర్తిస్తున్నాడు, భరించలేనంత గొప్పగా ఉంది బాధ, వెళ్ళగొట్టబడ్డాడు, 4 వెలివేయబడ్డాడు, 5 దిగులు పడుచున్నాడు, 6 దేశ దిమ్మరుగా ఉన్నాడు, 7వదిగా చనిపోవాలనుకుంటున్నాడు. ఇంకెందుకు ఈ బ్రతుకు అని చెప్పి చనిపోవాలని అనుకుంటున్నాడు. ఎక్కడుంది అనుకున్నారు? నన్ను ఎవడైనా చంపించిన బాగుని అనుకుంటున్నాడు అనమాట. నన్ను చంపినోడికి చూడండి కింద ఏముంది, నన్ను కనుగొనవాడెవడు అంటే కొంత ఎందుకు ఇతను చంపించుకోవచ్చు కదా, మనకు వచ్చిన ప్లాన్. ఆయన చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు కదా, మరి వీడి చచ్చిపోవచ్చు కదా. కయ్యను చావాలనుకుంటే చావాలన్న ధైర్యం ఉండాలండి. చావాలన్న ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు ఫ్యాన్ ఉంది చావడానికి, కయ్యనికి అప్పుడు ఫ్యాన్ కనిపెట్టలేదు. ఇప్పుడు నీకు పురుగుల మందు ఉంది అందుబాటులో, అప్పుడు కయ్యనికి ఇంకా అప్పట్లో టెక్నాలజీ లేదు. ఇప్పుడు నీకు ట్రైన్ ఉంది, పట్టాలు ఉన్నాయి, అప్పుడు కయ్యనికి ఉందా? అప్పుడు ఫెసిలిటీస్ లేవు, కొంచెం ఎలా చావాలి ధైర్యం లేదు. కానీ ఎవడైనా చంపేస్తే బాగుంది అంటున్నాడు. అంటే తన జీవితంలో చావటానికి కోరుకుంటున్నాడు. అంటే పెయిన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది కయ్యేనికి. ఇదంతా మీకు చెప్పాను 7 విధాలుగా. కయ్యేను జీవితంలో ఒకటి దేవుని దయ పొందాడు, దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు కయ్యేన్ని. రెండోదిగా దేవునికి ఇష్టమైనది తెలుసుకున్నాడు, జరిగించాలనుకున్నాడు. మూడోదిగా తనకున్నది దేవునికి ఇవ్వాలన్న మనస్సు గలవాడు. 4వదిగా దేవుడు లక్ష్య పెట్టాలని కోరుకున్నాడు. 5వదిగా దేవుడు చెప్పే ఉపదేశాన్ని ఆలకించేవాడు. 6వదిగా హేబేలుతో సమాధానపడి మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. 7వదిగా తన దోషాన్ని గుర్తించి పశ్చాత్తాపపడినవాడు కయ్యేను. పిల్లోడు ఏడుస్తున్నాడు, నేను భరించలేనంత గొప్పది నా శిక్ష ఏంటి, నీ సన్నిధి లేదు, వెలివేయబడ్డాను. ఎంతగా ఏడుస్తుంటే తండ్రి ఊడుకుంటాడండి. ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. కయ్యేనుకు స్వాతంత్రం వచ్చిందా లేదా, ఆ టైటిల్ చెప్పడానికి ఇదంతా చెప్పాడు. ఇప్పుడు కయ్యేనుకు స్వాతంత్రం వచ్చిందా లేదా చూద్దాం. ఏమంటే 7 రకాల పరిస్థితి ఉంది కయ్యేనులో. ఫైనల్ గా కయ్యేను చేసిన దోష శిక్ష కనుక, నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను అన్నంతగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దామండి. 16వ వచనం, అప్పుడు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా, ప్రతి పదం ప్రతి వచనం జాగ్రత్తగా చూస్తే అప్పుడు అనేది ఎంతకాలం అనేది మనకు తెలియదు. అప్పుడు ఎప్పుడు చేసిన పాపాన్ని బట్టి శిక్షించబడి, ఆ శిక్షను బట్టి తట్టుకోలేక ఏడుస్తూ బాధపడుతూ వెలివేయబడ్డాను,
నీ సన్నిధి నుంచి దూరం అయిపోయాను, నా శిక్ష నేను భరించలేకపోతున్నాను తండ్రి అని వేదన పడుతుంటే, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, దానికి ముందు ఒక మాట చెప్తాను. నోదు దేశములో కాపురం ఉండేది. దేశదెమ్మరని శాపం విధించాడు కదా. దేశదెమ్మర అంటే ఒక చోట ఉండలేడు. మరి ఇక్కడ కాపురం ఉన్నాడు అంటే ఏంటి? మరి దేవుడు చెప్పిన శాపం ఏమైంది? కాపురం ఉన్నాడు అంటున్నాడు, కిందకు వచ్చేసరి అంటే దేవుని కనికిరాన్ని పొందాడు అక్కడ. హల్లెలూయా. కాపురం ఉన్నాడని రాయకూడదు అక్కడ. కాపురం ఉన్నాడు అంటే స్థిరత్వం. ఏమంటే మీరు ఎక్కడ ఉంటున్నాడు అంటే స్థిరంగా ఎక్కడో దగ్గర ఉండేటోడు మనం చెప్తాం. పలానా చోట, మాది వైజాగ్, మాది గోపాలపట్నం, మాది గాజువాక అంటే ఒక స్థిర నివాసం ఉంటే, ఇక్కడ 2 రోజులు ఉంటే అక్కడ 4 రోజులు ఉంటే అక్కడ 6 రోజులు వెళ్ళిపోతున్నాం అనుకో, అది స్థిర నివాసం కాదు. దేశైతే మరి సంచార జీవులు అంటారు అది. అప్పుడు కయీను కాపురం ఉన్నాడు అంటే ఏం జరుగుతుందంటే, ఒక రకమైన స్థిరత్వం అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడంటే, కార్చిన కన్నీళ్లను బట్టి కనికరాన్ని అక్కడ పొందినట్టుగా కనబడుతుంది. ఇది మొదటి సంగతి. ఇక చూసినట్లయితే ఇప్పుడు చూడండి, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో, రెండోదిగా ఏముందండి? మళ్ళా సన్నిధిలోకి ఎందుకు వచ్చాడు? అక్కడ సన్నిధిలో నుంచి వెలివేశాడు అన్నాడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? అప్పుడు కయీను మళ్ళీ ఏమి సంపాదించుకున్నాడు? యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్తున్నాడు. అంటే దేవుడు తన సన్నిధిని మరలా కయీనుకు అనుగ్రహించాడా? ఆయన సన్నిధిలో నుండి వెళ్తున్నాడు. స్థిరమైనటువంటి కాపురాన్ని అక్కడ కలిగి ఉన్నట్టుగా ఉంది. మరొక మంచి విషయం మూడోదిగా చూస్తే, ఏదేనుకు తూర్పు దిక్కున. ఏదేను అంటే అర్థం ఏంటండి? ఏదేను అనగా సౌమ్యము, ఉల్లాసం అని అర్థం ఉంటుంది. ఉల్లాసం, ఆనందిస్తున్నాడు ఒక రకంగా. ఆవేదనతో ఉన్నోడికి ఏదేనుకు తూర్పు దిక్కున ఆనందించే స్థితి ఎలా వచ్చింది? కయీను కార్చిన కన్నీళ్లకు దేవుడిచ్చిన మూడో ఆశీర్వాదం ఏదేనుకు తూర్పు దిక్కునగా ఉల్లాసవంతమైన ఆనందకరమైన స్థితి. దేవుణ్ణి ఎదుటి పెట్టుకొని ఆనందించే ఒక కృపాభాగ్యాన్ని అక్కడ పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇది 3. ఇక 4వదిగా చూస్తే చూడండి, ఏమంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాను. దేశజనులకు ఎవరైనా పిల్లనిస్తారా? అదే బాబు, నువ్వు ఎక్కడ కాలు మోపితే అక్కడ శాపగ్రస్తుడివి. శాపగ్రస్తుడికి ఎవరైనా పిల్లనిస్తారండి? శాపగ్రస్తుడికి ఎవరైనా భార్యనివ్వడం ఏంటి? భార్య దొరికిన వాడికి మేలు దొరుకును, భార్య యెహోవా యొక్క దానము అని బైబిల్ చెప్తుంది. అంటే కయీనుకి దేవుడు భార్యనిచ్చాడంటే మేలు చేశాడు. హల్లెలూయా. భార్య దొరికిన వాడికి మేలు దొరికినని వాక్యం చెప్తే, దేశదెమ్మరుగా పాపిష్టోడు, దుష్టుడు సంబంధం అనుకుంటున్న కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వకుండా వచ్చిందా? భార్య దొరికిన వాడికి మేలు దొరికినన్నా, భార్య యెహోవా యొక్క దానం అన్నా. ఇప్పుడు కయీను జీవితంలో 4వదిగా దేవుడు ఒక భార్యనిచ్చాడు అంటే మేలు చేశాడు. కయీనుకి స్వాతంత్రం పెరుగుతా ఉంది ఒక్కొక్కటిగా. హల్లెలూయా. కయీనుకి స్థిరత్వాన్ని ఇచ్చాడు, కయీనుకి యెహోవా సన్నిధి ఇచ్చాడు, కయీనుకి ఏదైనా ఉల్లాసవంతమైన దేవునిలో తిరిగి ఆనందించే కృపా భాగ్యాన్ని ఇచ్చాడు. 4వదిగా భార్యనిచ్చాడండి. దేవుడే ఇచ్చాడు. యెహోవా యొక్క దానం భార్య అంటే భార్యని కలిగి ఉండడం. భార్య దొరికిన వానికి మేలు దొరికింది, మేలుకరమైన స్థితిని కలిగి ఉన్నాడు కయీను. ఇప్పుడు భార్యని కలిగిన కయీను చివరిగా సమయం అయిపోయింది. 5వ మాట చెప్తున్నాను, బిడ్డ పుట్టాడు. కయీనుకి బిడ్డ పుట్టాడు. బిడ్డ పుడితే మనం అనుకున్న కోణంలో ఆలోచిస్తే దుష్టుడి సంబంధం అయితే దుష్టమైన పేరు పెట్టాలి. కయీను ఏ పేరు పెట్టాడు తెలుసండి? తను పుట్టిన కొడుక్కి ఒక పేరు పెట్టాడు. ఆ పేరే హల్లెలూయా. చెప్పండి కొట్టండి గట్టిగా. కరెక్ట్గా చెప్తున్నారు.
అంటే నేను ఇంకా మాట ముగించకముందు నేను చెప్తున్నారు. వెరీ గుడ్, అందుకే మిమ్మల్ని చెప్పట్లు కొట్టుకోమని. 5వదిగా ఏంటి ఇప్పుడు చెప్పండి. అందుకే మీకే చెప్పట్లు కొట్టు, బాగానే చెప్తారమ్మా. హానోకు అని పేరు, కుమారుడు పుట్టాడు. కుమారుడికి ఏ పేరు పెట్టాలనుకున్నాడు. మనమైతే ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టేస్తాం. కయ్యను చాలా ఆలోచన పడ్డాడు. నేను చాలా తప్పు చేశాను, నేను చాలా పాపం చేశాను, చాలా శిక్ష అనుభవించాను. చెడితే గాని బుద్ధి రాదంట. దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి ఆధిక్యత అంతా 7 రకాలుగా ఉంటే వాటిని కోల్పోయిన తర్వాత చాలా నష్టపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయాక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కన్నీళ్లు కార్చి తిరిగి దేవుని కనికరాన్ని, స్వాతంత్రాన్ని పొందుకున్న కయ్యను జీవితంలో 5వదిగా పుట్టిన కుమారుడికి హానోకు అన్న పేరు పెట్టాడు. హానోకు అన్న పేరుకి అర్థం ఏంటండి? ప్రతిష్ఠింపబడిన వాడు. హల్లెలూయా. నాకు పుట్టిన కొడుకు, నేను పంటనిస్తాను, గొర్రెనిస్తాను, ఇది ఇస్తాను అనుకున్నాను, కానీ దేవుడికి ఇవ్వాల్సింది ఇది కాదురా. సజీవ యాగంగా ఒక మనిషి జీవితం దేవుడికి ప్రతిష్ఠితం కావాలనుకున్నాడు. హల్లెలూయా. తన జీవితంలో ఏదైతే లోపము జరిగిందో, నా మనస్సులో దేవుడికి చోటు ఇవ్వలేదు, నా శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి అర్పించలేదు, నా ఆత్మకు తండ్రి అయిన దేవుడికి నన్ను నేను అంకితం చేసుకోలేదు కనుక నాకు పుట్టిన బిడ్డకు నేను పెట్టే పేరు ఏంటంటే, ఈ జీవితమే దేవుడికి అంకితం కావాలి కనుక ప్రతిష్ఠింపబడిన వాడు అనే అర్థం వచ్చే హానోకు అన్న పేరు పెట్టాడు. హల్లెలూయా. కయ్యనులో మార్పు వచ్చిందంటారా లేదా? కయ్యను దుష్టుడి సంబంధం అంటే అక్కడ చేసిన పొరపాటు బట్టి అలా చెప్పాడు. అక్కడ దావీదు మరి దుష్టమైన ఒక పని చేశాడు, అక్కడ చేసిన పని బట్టి అక్కడ శిక్ష వచ్చింది. ఆదామవ్వలు చేసిన పని బట్టి శిక్ష వచ్చింది. ఆదామవ్వలు క్షమించిన దేవుడు ఏమండి, కోట్ల మంది మనుషుల్లో వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడిని ఫస్ట్ టైం కోరుకున్నాడంటే, ఎంత మందిలో సెలెక్ట్ చేసాడంటే చిన్నోడు కాదండి కయ్యేను. దేవుని ఇష్టాన్ని కనుక్కున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడి పట్ల కృతజ్ఞత భావం చూపిస్తున్నవాడు, దేవుడు లక్ష్య పెట్టకపోతే కోపగించుకొని ఒక రకమైన ప్రేమ వ్యక్తం చేస్తూ బాధపడుతున్నవాడు, దేవుని స్వరాన్ని వినగల సామర్థ్యం కలిగిన వాడు, సమాధానాన్ని కోరుకునేవాడు, తప్పు చేస్తే చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపపడిన గుణలక్షణం కలిగిన కయ్యన్ని కనికరించాడు. కరుణా సంపన్నుడైన దేవుడు 5 రకాల మేలులు పొందాడు. స్థిరత్వాన్ని పొందాడు, ఉల్లాసాన్ని పొందాడు, దేవుని సన్నిధిని తిరిగి పొందుకున్నాడు, భార్య అనగా మేలు పొందుకున్నాడు, పుట్టిన బిడ్డని దేవుని కొరకు ప్రతిష్ఠించాడు, హానోకు అని పేరు పెట్టాడు. బిడ్డ వరకు వదిలేదు కానీ ఊరు కట్టించాడు. ఊరంతా తెలుసుకోవాలి, ప్రతి మనిషి జీవితం దేవునికి అంకితం కావాలి, దేవుని సంకల్పం అదే నేను గుర్తించి ప్రకటించే పనిలోనికి వెళ్ళాడు ఆ యొక్క కయ్యను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్వాతంత్రం అంటే మనం ఏదైతే కయ్యను వలె తెలుసో తెలియకో పొరపాట్లు లోకంలో బ్రతికాం, కష్టాలు పడ్డాం, మరణ దేవుని కనికరాన్ని పొందాక మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రతిష్ఠింపబడిన స్థితి మనలో ఉంటే నిజంగా మనకు స్వాతంత్రం వచ్చినట్లే. మనలో ఇంకా ప్రతిష్ఠింపబడిన జీవితం లేదంటే మనకి ఏమి లేదు చెప్పండి. సజీవ యాగముగా శరీరాన్ని ఎవరికి ప్రతిష్ఠించాలి? గట్టిగా చెప్పండి. సజీవ యాగముగా అన్నాడు. నీవు నేను మన శరీరము, మనస్సు, ఆత్మను దేవుడికి సమర్పించడానికి యేసయ్య సజీవ యాగముగా తన జీవితాన్నే అర్పించాడు. నీ మనసు కూడా అట్టి స్థితిలో ఉన్నప్పుడే నిజంగా దేవుడి దృష్టిలో నీకు నాకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అట్టి స్వాతంత్రం, దేవుడు కోరుకున్న స్వాతంత్రం, మనసు ప్రతిష్ఠింపబడాలి, శరీరం ప్రతిష్ఠించబడాలి, మన జీవితం దేవునికి అంకితం కావాలన్న తత్వం మనలో పెరగాలి. అప్పుడే మనం నిజమైన స్వాతంత్రంలోకి వచ్చిన వారు. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేరేపించబడిన వారు ఎవరైనా గట్టిగా ప్రార్థన చేయండి. పురుషులు కానీ స్త్రీలు కానీ త్వరగా. ప్రేమగల దేవ, కృపగల దేవ, మహానీయుడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, నాయన యొక్క దినముల ప్రభా తండ్రి, నాయన మీరు కయ్యాన్నైతే ప్రభా తండ్రి, ఏ విధంగా ప్రభా తండ్రి, నాయన నీకు తండ్రి నీకు ఇష్టమైన పనులు చేసి నేను ఎలాగైతే దూరమయ్యి మన చేసి ఆశ్రమ గారు చనిపోయిన 7వ రోజు వచ్చి బాలకృష్ణ గారు ధైర్యంగా ఉన్నారా అని అనుకుంటారు. ఎస్ సార్ అన్న. నిజమా? నిజం సార్. ఈ మాట ఎక్కడ నుండి వస్తుందంటే హృదయం లోపల నుండి వస్తుంది. మీకేం వెలితి లేదా? వెలితి లేదు సార్. కాదు, భార్య చనిపోయింది కదండి. భార్య అయితే చనిపోయింది కానీ ప్రభు నాతో బ్రతుకున్నాడు కదా సార్ అని చెప్పేసరికి ఆయన మొత్తం పాపం విజయవాడ నుండి క్యాంప్ వేసుకుని అర్జెంట్గా వచ్చి ఎంత బాధపడిపోతున్నానో ఏడుతున్నానేమో అంత చూడడానికి వచ్చాను. ఒకటి చెప్పాను, నేను నా భార్య కంటే, నా కూతురు కంటే, నా కొడుకు కంటే, సంగమ కంటే, నా మీద నాకంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమిస్తున్నాను చెప్పాను. మరి ఆయన లేకపోతే ఏడవాలి కానీ ఆయన తెసికి ఏడవాలి. ఒకటి. రెండవదిగా వాళ్ళ నాన్నగారు కానీ మన పాస్టమ్మ గారు కానీ వెళ్ళింది ఎక్కడికి? ఊరు గుడిసెలో ఉంటాడు. అంతఃపురంలోకి వెళ్ళారని ఏడుస్తామా? ఏమంటే ఇస్రాయల్ గారు ఏడుస్తామా? ఒక అంతఃపురంలో ఉన్నోడు పెంకిటిల్కి వచ్చేసాడంటే ఏడవాలి. ఎక్కడున్నో అసలైన ఇంటికి వెళ్తే మర్యాదకి ఏడవాలండి. కానీ ఇది ఫస్ట్ ఇయర్. ఆ కారణాన్న ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్ అక్కడ జరగలేదు. మనం కూడా జరిగిస్తాం అనుకోలేదు. నాకు ఎందుకంటే సడన్గా సంకీర్తన నిన్నట్టుంది అనే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఉదయం అవదమ్మ మ్యారేజ్ ఉంది, అయితే మధ్యాహ్నం వెళ్ళిపోదాం, అవదమ్మ ప్రార్థన ఉంది. ఈ విధంగా దేవుడు ఆయన ప్లాన్ చేసి ఈ విధంగా నడిపించి తీసుకొచ్చాడు. మరి మన మాట కాదనక ఈ తీసుకొచ్చిన చిన్న కేకును కట్ చేసి పెద్ద మొక్క ఆయన తిని మిగిలిన మొక్క అంతా మనం పనిచేసుకున్నాం. చిన్న ప్రార్థించుకుందాం. ఇంకొక ప్రత్యేకమైన ప్రభు ప్రణాళిక ఏంటో చూడండి. తన శారీరకమైన బర్త్డే సెలబ్రేషన్ అయినప్పుడు శారీరకమైన మనుషులు ఒకరైనా ఉంటే బాగున్న ఆత్మ సంబంధాలు కాకుండా అని నేను ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మగారిని ఇవ్వాలనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రాదు. కానీ దేవుడు నా హృదయ అంతరంగా విరిగి సొంత మేనల్లులు ఇద్దరు మేనకోడలు ఇద్దరిని తీసుకొచ్చారు. చప్పులు పట్టింది. ఒక అంటే ఇద్దరు అక్క పిల్లలు, ఈ నలుగురు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్. ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, మన హృదయంలో కానీ ఆశ పడితే లేనివి కూడా ఉన్నవి అని చేయగలుగుతాయి. హల్లెలూయా. మీ నలుగురు కూడా రావాలి త్వరగా. ఎవరైతే బ్రదర్ సిస్టర్, ఒక బ్రదర్ సిస్టర్ అటు, ఒక బ్రదర్ సిస్టర్ ఇటు, మధ్యలో మీ మామయ్య గారు ఉంటారు, అంటే మా పాస్టర్ గారు త్వరగా. ఇదంతా దేవుని ప్లాన్. మరొకసారి మన ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత వెంటనే పాస్టర్ గారు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మరొకసారి మీ పాద సన్నిధికి చేరి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించలేని మాటలు బట్టి స్తోత్రాలు. సంవత్సరంలో జరుగుతుండగా నీకు దయాకీటం ధరింపచేసి నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరున్నారు, ఇక మీదట కూడా మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువు వారి ఘనమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. మీరు కూడా మ్యూజిక్ వచ్చింది. మీరందరూ కలిపి మ్యూజిక్ ప్లే చేయండి. ఆ మ్యూజిక్ వింటే వాళ్ళు ఇక్కడ కనపడాలి. ఎందుకంటే నేను ఉండను. క్యాండిల్ ఫాస్ట్ క్యాండిల్.
ఒకరికి రావాలి. శ్రీగఢ దగ్గర నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. పేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా. పేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈ పిల్లలు పట్టుకొని మాస్టర్ గారి చేత కట్ చేస్తాయి. లేదు లేదు లేదు, నేను తర్వాత, మీరు ముందు పోనీ ఫోటో వరకు మీరు అలా పట్టుకోండి, నేను కట్ చేస్తాను. నువ్వు కూడా అన్నాను, మీ నలుగురు కూడా చేయట్లేదు. మా దగ్గరికి వచ్చారంటే మేము ఏం చెప్తే అది వినాలంటే. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా నాకు కృపలు నీల నీవే కదా. ఇకను కూడా నాకు తెల్లగా కనబడాలి. నీల నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించెను. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించెను. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం ప్రియులారా, మనం చివరి ప్రార్థన చేసుకుందాం. మాస్టర్ గారి కొరకు కూడా చేద్దాం. సంతోషం పొందిందని మీరే కేకులు తినిపించుకున్నారు, మాకు లేదనుకుంటున్నారు ఎలా మీకోసం. ఓకే, చివరి ప్రార్థన చేద్దాం. మీరు కూడా మాస్టర్ గారి కొరకు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ఇంకా ఆయన ఏ కోణంలో వాడుకోవాలనుకుంటున్నాడో ఈ దినము నుండి మరొక నూతనమైన అభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ స్థానంలో ప్రభు తీసుకొని వచ్చాడు, అందుకే సేవకులుగా నన్ను ప్రేరేపించాడు. ఇదంతా కేవలం దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. సరే, చివరి ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని త్వరగా పంపిస్తే మళ్ళీ మీరు త్వరగా రాగలరు. పేపర్ రాస్తుంది, క్లాస్ ఇచ్చింది. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిద్దాం. పరిశుద్ధులు అయిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నీ దాసుని యేసు నామములో దీవిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ క్రియాక నామములో ఆశీర్వదిస్తున్నాం. మరొక నూతన దయా కిరీటము ధరింపజేశాం. ఇంతవరకు వాడుకున్న విధానము వేరు. యేసు నామములో ఈ సమయంలో నుండి మరి ఇక బలముగా వాడుకోబోతున్నావు. లేఖనాల్లో ఉంది, తండ్రులు చనిపోయిన తరువాత కుమారులను నువ్వు ఆశీర్వదించిన బ్రతుకులు ఎన్నో మేము చూసాం. యేసు నామములో ఈ కుమారుడు ఆ విధంగా ఆశీర్వదింపబడును గాక.
ఈయనతో వచ్చిన తన కుటుంబీకులందరూ దీవించబడుదురుగాక. తండ్రి నీకు వందనాలు. నీ సేవకుల ద్వారా మంచి వర్తమానం ఇచ్చావు. మేమందరము నిజముగా కయ్యను వంటి వారమే ప్రభువా. దేశ ద్రిమ్మరులుగా తిరిగిన వారు, లోకములో బ్రతికిన వాళ్ళము ఇప్పుడు పరలోకానికి వారసులైపోయాం. అంటే మాకు స్వాతంత్ర్యాన్ని నువ్వు ఇచ్చావు ఈ రక్తం ద్వారా. అందరు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరలా రాత్రి కొడుకులో మేము ఇంకా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీకు ఉపదయించాం. ఇప్పుడు నీ దాసులు వెళుతూ ఉండగా వారితో వెళ్ళండి, ఉంటున్న మాతో ఉండండి. అక్కడ జరుగుతున్న మీటింగ్లో కూడా సహాయం చేయండి. వచ్చిన వారందరి మీద నీ ఆశీర్వాదాలు పంపి ఇదిగో నీ సేవకులు ఎలీషా గారిని కూడా మాతో ఉంచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, ప్రభావం పొంది మీరు చేయడం క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు సామరిటన్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వారందరికీ, హోలీ క్రీస్తు చర్చ్ ఈ దినము నూతన దయా కిరీటం పొందిన సేవకులకి, తండ్రి గారికి, కుటుంబానికి ప్రార్థించి మనం బలపరిచిన ఎలీషా గారు వారి కుటుంబానికి సదాకాలం తోడై నడిపించుడుగా